నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి టీడీపీ జనసేన కూటమిలో సీట్ల వ్యవహారం అయితే పెద్ద ఎత్తున చర్చకు వచ్చిన పరిస్థితి ఉంది. సీట్ల పంచాయతీ ఈ రెండు రాజకీయ పార్టీలను అయితే నిద్ర లేకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు. జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనేటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. అయితే ఎల్లో మీడియా మాత్రం పెద్ద ఎత్తున జనసేన పార్టీ కేవలం 24, 26, 30 సీట్లలోనే పోటీ చేస్తుందనేటువంటి ఒక చర్చకైతే తెరలేపింది. అయితే దీని మీద జన సైనికులు అయితే పెద్ద ఎత్తున అటు ఎల్లో మీడియా మీద, తెలుగుదేశం మీద అయితే ఫైర్ అవుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. మొత్తానికి ఏదేమైనప్పటికీ కూడా జనసేన టీడీపీ అలయన్స్లో ప్రత్యేకించి జనసేన ఎన్ని స్థానాలు పోటీ చేస్తుంది, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి ఎన్ని సీట్లనే ఈ కూటమి కేటాయిస్తుంది అనేటువంటి దాని మీద అయితే సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితి ఉంది. కాపు సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్లో అత్యంత బలమైనటువంటి సామాజిక వర్గం చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్లో ఎవరు అధికారంలోకి రావాలన్నా, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్ల మద్దతు ఏ పార్టీ వైపు ఎక్కువ ఉంటుందో ఆ పార్టీయే ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఇప్పటివరకు జరిగిన పరిస్థితి. ఇక మీదట కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్ల మద్దతు లేకుండా ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం అయితే అంత ఈజీ కాదు. ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో, రాష్ట్ర విభజన జరిగిన దగ్గర నుంచి కూడా నవ్యాంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత ప్రత్యేకించి చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో, నవ్యాంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గానికి అయితే డిమాండ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. అటు 2014లో జనసేన అధినేత మద్దతుతోటి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చింది. అయితే 2019 ఎన్నికల్లోకి వచ్చేసరికి మూడు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలి జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వాలనేటువంటి దృక్పథంతో ఓటర్లందరూ కూడా మెజారిటీ ఓట్ బ్యాంక్ అయితే జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్ళిందని చెప్పొచ్చు. కాపు సామాజిక వర్గం కూడా మెజారిటీ ఓటర్లు జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారని చెప్పొచ్చు. కేవలం జనసేన పార్టీ 19 లక్షల ఓట్లకి మాత్రమే పరిమితమైన పరిస్థితి. అయితే ప్రస్తుతం కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎటువైపు వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయనే దాని మీద అయితే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటు టీడీపీ, జనసేన కూటమిలో కాపు సామాజిక వర్గానికి ఎన్ని టికెట్లు ఇస్తారనేటువంటి దాని మీద అయితే ప్రత్యేకమైనటువంటి చర్చలు అయితే మొదలయ్యాయి. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు చూస్తే దాదాపు 30 మందికి పైగా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలుగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమిలో జనసేనకి ఎన్ని స్థానాలు ఇస్తారు, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి ఎన్ని స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందనే దాని మీద చర్చ మొదలైంది. అటు విజయవాడ చూసుకున్నా, ఇటు గుంటూరు చూసుకున్నా, అటు ఒంగోలు చూసుకున్నా, ఇటు కీలకమైనటువంటి ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో, అటు వైజాగ్, ఈ నగరాలన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మరి ఈ నగరాల్లో ఖచ్చితంగా ప్రతి నగరంలో 2 నుంచి 4 స్థానాలు ఉన్న పరిస్థితి. గుంటూరు 1, గుంటూరు 2, విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, అదేవిధంగా వైజాగ్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈ విధంగా అనేకమైనటువంటి ప్రధాన నగరాలు అయితే ఈ నగరాల్లో ఖచ్చితంగా టీడీపీ, జనసేన అలయన్స్లో కాపు సామాజిక వర్గానికి ఖచ్చితంగా ఒక్క స్థానాన్ని అయితే కేటాయించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అటు విజయవాడలో చూస్తే విజయవాడ సెంట్రల్ బోండా ఉమాకి ఇచ్చే అవకాశం ఉంది. గుంటూరు నగరంలో అటు గుంటూరు 1 అయితే ప్రత్యేకించి చెప్పాలంటే ముస్లిం సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉంది. గుంటూరు 2 ఇటు కమ్మ వర్సెస్ కాపు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. గుంటూరు 2లో చూస్తే ఇటు తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి సంబంధించి డేగల ప్రభాకర్ లాంటి నేతలందరూ కూడా గుంటూరు 2 నుంచి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం కనుక ఇస్తే ఇటు టీడీపీ ఇచ్చినా, జనసేన ఇచ్చినా పోటీ చేయడానికైతే ఈ తరహా నాయకులు అయితే సిద్ధంగా ఉన్న పరిస్థితి. వీరు వ్యాపారవేత్తలుగా కూడా ఉన్నారు. అటు డేగల ప్రభాకర్ పేర్లు కూడా పరిచయంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా విజయవాడలో మరి ఎవరికి టికెట్ ఇస్తారనే దాని మీద అయితే సందిగ్ధత నెలకొంది. విజయవాడ అంటే వంగవీటి మోహనరంగ అడ్డాగా చెప్పొచ్చు. అలాంటి వంగవీటి మోహనరంగ కుమారుడికి కనీసం విజయవాడ ఈస్ట్ టికెట్ కానీ, సెంట్రల్ టికెట్ కానీ తెలుగుదేశం, జనసేన కూటమిలో అయితే కేటాయిస్తారా లేదా అనేది అయితే ఒక ప్రశ్నార్థకంగా మారింది. అదేవిధంగా అటు వైజాగ్ చూసుకున్నా కూడా వైజాగ్ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్లో కూడా ఖచ్చితంగా కాపు సామాజిక వర్గానికి ఒక టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే తప్పనిసరి. అంటే టీడీపీ, జనసేన కూటమిలో ఒకవేళ జనసేన పార్టీకి 30 నుంచి 40 స్థానాలు కట్టబెట్టినప్పటికీ కూడా ఈ ప్రధానమైనటువంటి నగరాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రధానమైనటువంటి నగరాల్లో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ బలమైంది. అటు వైజాగ్ చూసుకున్నా, గుంటూరు చూసుకున్నా, విజయవాడ చూసుకున్నా, ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు చూసుకున్నా ఈ సామాజిక వర్గానికైతే ఖచ్చితంగా ప్రధానంగా టికెట్లు కనుక కేటాయించకపోతే ఈ సామాజిక వర్గ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఈ కూటమికి అయితే ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉండదు. అయితే మెజారిటీ టీడీపీ, జనసేన కూటమిలో కమ్మ సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు ఇస్తారనే మరొక చర్చ కూడా తెర మీదకి వస్తుంది. అయితే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులు కనుక టికెట్లు ఇవ్వకుండా కమ్మ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకే మెజారిటీ టికెట్లు కనుక ఇస్తే పూర్తి స్థాయిలో కాపు సామాజిక వర్గం ఓట్లు అయితే టీడీపీ, జనసేన కూటమికి ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి ఉందో. ఇటు జనసేన అధినేతను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించకుండా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతల అభ్యర్థిత్వాన్ని పరిశీలించకుండా కనుక ఇష్టానుసారంగా కనుక టికెట్లు కేటాయిస్తే కాపు సామాజిక వర్గం ఓట్లు ఏవైతే ఉన్నాయో టీడీపీ, జనసేన కూటమికి అయితే ఖచ్చితంగా బదిలీ అవ్వవు అనేటువంటి అంశాన్ని అయితే పరిశీలకులు అయితే పెద్ద ఎత్తున తెర మీదకి తీసుకొస్తా ఉన్నారు.